దానియేలు విశ్వాసం 21 దినం పరీక్షింపబడింది. పరీక్షింపబడిందంటే అడ్డగింపబడింది. అక్కడ దేవుడు కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు దానియేలు అసలు ఎంతవరకు ఉంటాడని. 21 రోజు దూత రాకపోతే అట్లనే ఉన్నాడు. ఆన్సర్ రాలేదులే, దేవుడు చెప్పదలుచుకోలేదేమో అని లేచి వెళ్ళి తన విధుల్లోకి వెళ్ళలా. తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. ఏదో జరిగింది. నాకు దర్శనం చూపించిన దేవుడు దాని వివరణ చెప్పకుండా ఉంటాడా? ఇస్తాడు. మొత్తానికి దాని వివరణలో ఏదో మర్మం ఉంది. అది నాకు అందకుండా చేయడానికి శత్రువు కుట్ర చేస్తున్నాడు. నేను ఇప్పుడు ప్రార్థన, ఒకవేళ దానియేలు ప్రార్థన మాని లేచి వెళ్ళిపోయినట్టయితే దూత కిందకు వచ్చేవాడా, పైకి వెళ్ళిపోయేవాడు? మళ్ళీ మీరు చెప్పండి. దానియేలు ఏందబ్బా ఇంకా రాలేదని ఒక వారం రోజులుండి, ఏదో నేను అడుగుతున్నాను దేవుడు జవాబు ఇవ్వలేదని ప్రార్థన ముగించి అతను లేచి వెళ్ళినట్లయితే దూత రావడానికి అవకాశం ఉండేదా? కిందికి వచ్చేవాడా దూత? గాబ్రియల్ దూత పైకి వెళ్ళిపోయాడా? దేవుడు గాబ్రియల్ని పంపించాడంటేనే అర్థం ఏంటో తెలుసా? ఆన్సర్ వచ్చిందాక దానియేలు లేవడని దేవుడికి తెలుసు. అది ఆయన ఇరుగును కదా. 21 రోజు కాదు, ఇంకా 14 రోజులైనా సరే కూర్చుంటాడు. మొండోడు మామూలుడు కాదు. దానియేలు అంటే నాకు బహుప్రియుడు. నీకు ఆన్సర్ రాకపోతే ఎందుకు వదిలేస్తావు ప్రార్థనని? అలాగే చెప్తున్నాను, అన్ని విషయాల కోసం ప్రార్థన చేయటం ఉంది, ఒకే అంశం కోసం పోరాటం కూడా. అది దేవుని ముందు పెట్టి ఆ ఒకే విషయాన్ని సాధించేంత వరకు పట్టు వదలక ప్రార్థన. నీ పిల్లలది కానీ, నీ ఫ్యామిలీ ఏది, నీ ప్రయత్నాలు కానీ, తమ్ముడు నీది ఏదైనా సరే రోజు గోజాడు. ఇసుగు పుట్టాలి ఏసై రోజు. నాకు తెలియదు సంగతి తేల్చని కూర్చో.